హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపప్పు ఒడియాల కూర. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం వండుకోవాలా అని ఆలోచించినప్పుడు ఇంట్లో ఈ ఒక్క మినపప్పు ఒడియాలు ఉంటే చాలండి. మనం 10 మినిట్స్లో ఈజీగా కూర రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది సింపుల్గా, టేస్టీగా, క్రంచీగా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇది అన్నంలోకి కానీ, చపాతీల్లోకి, రోటీల్లోకైనా కానీ సూపర్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ని మీడియం హీట్లోనే మనం ఈ వడియాలను వేపుకోవాలి. లేదనుకోండి ఎక్కువ ఫుల్లుగా నూనెంతా కాగిపోయాక మనం గనక వేపుకున్నామంటే వడియాలు వేయంగానే మాడిపోతాయి. ఈ మినపప్పు వడియాలు తొందరగా మాడిపోతాయి. అందుకని ఎప్పుడు కూడా మీడియం హీట్లోనే మినపప్పు వడియాలు మనం వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక మీ ఆయిల్లో కొంచెం వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇలా వేగాక ఇందులోనే మనం పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కోసినవి, ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి వేసుకున్నాక అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కూర అంత బాగుంటుంది. ఇవి మగ్గడానికి మనకు కనీసం ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు టైం అయినా పడుతుంది. ఎందుకంటే స్లో ఫ్లేమ్లో పెట్టించుకొని మగ్గించుకుంటాం కాబట్టి. ఇలా మగ్గాక మనం 2 టమాటాలను వేసుకొని వాటిని కూడా బాగా నీరు దిగిపోయేదాకా మనం మగ్గబెట్టుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గాక మనం ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకొని అది కూడా ఒక్క 2-3 నిమిషాలు మగ్గిందనుకోండి మనకి టేస్ట్ అనేది తెలిసిపోతుంది. ఇది మొత్తం ఇలా రెడీ అయిపోయాక ఇందులోనే మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదండి మినపప్పు వడియాలు, అవి కూడా ఇందులో వేసుకొని మొత్తం కలియదిప్పుకొని మనం చూసుకోవాలండి. అంతే, పర్ఫెక్ట్గా మనం మినపప్పు వడియాల కూర అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా తేలిగ్గా వంట రాని వాళ్ళు కూడా ఈ మినపప్పు వడియాల కూర ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పల్లెటూరు పడుచు.